నరేంద్ర మోదీ గారు ఏ చిన్న పని చేసినా అందులో దేశ సమగ్రత, దేశ ప్రయోజనం ఖచ్చితంగా ఇమిడింపజేస్తుంది. ఈరోజు మన దేశం పర్యటనకు వచ్చినటువంటి పుతిన్కి అయితే రష్యన్ భాషలోకి అనువదించినటువంటి భగవద్గీత బహుమతిగా ఇవ్వడం జరిగింది. దాన్ని పుతినే స్వయంగా తన ఎక్స్ ఖాతాలోనైతే పోస్ట్ చేశారు. నిజంగా ఆశ్చర్యంగా ఉంది. చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ బహుమతి తీసుకోవడం. ఇది ఎంతో సంతోషకరమైనటువంటి బహుమతి. రష్యన్ భాషలోకి అనువదించారు. భగవద్గీత అంటే ప్రపంచానికి ఒక దిక్చూసి. మాకు తెలుసు, ఇంతకుముందు మేము రష్యన్ భాషలో కూడా దీన్ని చదివాము, విన్నాము అని పుతిన్ అయితే చెబుతున్నాడు. అంటే నరేంద్ర మోదీ గారు ఇలాంటివి చేశారంటే ఇంతకుముందు వేరే ప్రధాని చేయలేదంటే చేయలేదు. ఏ ప్రధాని చేయలేదు ఇలాగ. పోనీ మన లాల్ బహదూర్ శాస్త్రి గారు, నరసింహ గారు అంటే పివి నరసింహారావు గారు చేయాలనుకున్నా వాళ్ళని చేయనివ్వరు. ఎందుకంటే కాంగ్రెస్ అధీనంలో ఉన్నది కాబట్టి. కాంగ్రెస్ అధిష్టానం ఇలాంటివి చేయదు. ఏ తాజ్ మహల్, ఏ చార్మినారో ఇలాంటివి గిఫ్ట్లుగా ఇస్తుంటారు తప్ప ఇలాంటివి మన దేశ సమగ్రతని కాపాడే విధంగా అవి చేయనివ్వరు. అయితే చరిత్ర విషయంలో కూడా ఇంకా మనం ముందుండాలి. మన దేశ చరిత్ర, మన దేశ ఔన్నత్యం, మన దేశ సాంప్రదాయాలు, అసలు మనమేంటి అనేది ఇంకా చూపించాలి. మన దేశం యొక్క గొప్పతనం పూర్తిగా ఇంకా రావడం లేదు. ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి వడివడిగా. కాబట్టి ఇంకా చాలా మన దేశ ప్రయోజనాలు అయితే విదేశీయులకి ఇలాంటప్పుడు గనక చూపించగలిగితే అది చాలా పెద్ద ప్రాచుర్యం పొందుతుంది. ఇంకా మనం ఆ విషయంలో ఒక విధంగా చెప్పాలంటే వెనకబడే ఉన్నాం. గత 10 సంవత్సరాల నుండి చూసుకున్నట్లయితే మోదీ గారి హయాంలో ఒక 7-8 సంవత్సరాల నుంచి ఆ విషయంలో కూడా ప్రతిపాదనలు మొదలయ్యాయి. మన చరిత్ర కావచ్చు, మన దేశ ఔన్నత్యం కావచ్చు, భవిష్యత్తు తరాల్లో ఏ విధంగా మన యొక్క చరిత్రని వీళ్ళు తీర్చిదిద్దుతారు, ప్రపంచానికి ఏ విధంగా మనం పరిచయం చేయాలన్న విషయంలో కూడా ఇప్పుడిప్పుడే కొంచెం అడుగులు పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ఇచ్చేస్తున్నారు. అలాగే మన ఏదో ఎత్తైన బిల్డింగ్లు మాత్రమే కాదు మన చరిత్ర అంటే. అసలు అది మనకి చరిత్రకి సంబంధమే లేదు. మన దేశం అంటే ఒక ప్రత్యేకత ఉంది, విశ్వగురు. దాన్ని మళ్ళీ చూపించే ప్రయత్నం మనం చేయగలగాలి. అందులో మాత్రం ఇంకా కొంచెం వెనకబడే ఉన్నాం మనం.